కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగదాంబ జోన్ సిఐటియు జనరల్ సెక్రటరీ చంద్రమోహన్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిర్లయ నిరాహార దీక్షకు 1006వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులకు హక్కులను కాలరాసే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడంతో పాటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు చంద్రమౌళి అండి. జగదాంబ జోన్ సిఐటియు జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రత్యేకంగా కరోనా డ్రెస్తో రావడం కారణం ఏంటి అంటే, ఒకటి, మోడీ గారు ప్రైవేటీకరణ విధానాలు కరోనా కన్నా ప్రమాదకరమైన సింబాలిక్. 2019లో కరోనా వచ్చింది, ఇది నరేంద్ర మోడీ గారు వచ్చారు. 2019 డిసెంబర్లో మోడీ గారు వచ్చారు. అయితే ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చిందో భారతదేశంలో ఫ్లైట్లు రాకుండా ఆపాలి. నరేంద్ర మోడీ గారు ఆపలేదు. లాక్డౌన్ ప్రకటించలేదు. ఎందుకు లేట్ చేశారు అంటే, ఒకటే, అతను మధ్యప్రదేశ్ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కొంత జాప్యం చేశారు. అలాగే జై హో ట్రంప్ అని తీసుకొచ్చి అతను ఈ క్రౌడ్ని పెంచి కరోనా పూర్తిగా భారతదేశంలో ఎంటర్ అయిన తర్వాత లాక్డౌన్ ప్రకటించారు. దానివల్ల మనకి లాక్డౌన్ ప్రకటించినప్పటికీ ఉపయోగం లేకుండా కొన్ని లక్షలాది మంది చనిపోవడం అనేది జరిగింది. ఇటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషను, అలాగే కరోనా టైంలోనే కొన్ని ఆర్డర్లు అయితే కొన్ని జీవోలు పాస్ చేశారు, ప్రజలందరూ ప్రొటెస్ట్ చేయరని. అటువంటి జీవోల్లోనే ఒకటేంటంటే, మనకి కార్మిక చట్టాలు పూర్తిగా నిర్వీర్యం చేసేసి కోడ్లుగా మార్చారు. అంటే ప్రజలెవరు మనకి ఉద్యమాల్లో పాల్గొకూడదని. అలాగే ప్రభుత్వ రంగం ఈరోజు ఉంది అంటే దేశానికి రక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ భారతదేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోలేదు. కారణం ఏంటి అంటే, ఒకటి, పబ్లిక్ సెక్టర్. ఈరోజు పబ్లిక్ సెక్టార్ని కావాలని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేయటం అనేది జరుగుతుంది. తద్వారా భారతదేశం అనేది ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ప్రపంచ దేశాల్లో 107వ స్థానంలో ఆహార సూచిక దిగజారిపోయింది. అంటే ఒకటే, ప్రభుత్వ రంగాలను కాపాడుకోలేకపోవడం, ఒకటి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ విదేశాంగ విధానాలు. ఇటువంటి విధానాలు అనేవి కరోనా కన్నా ప్రమాదకరమైనవని మోడీ విధానాలు. దానికి నిరసనగా ఈరోజు జగదాంబ జోన్ తరఫున ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీగా ఈరోజు మేము నిరసన తెలియజేయడం జరిగింది.